వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. ఇన్ని డేస్ తర్వాత మ్యాంగోస్ అయిపోయాక ఇప్పుడు మ్యాంగో చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు స్టార్ మార్ట్కి అయితే వెళ్ళాను. సో అందులో నాకు రా మ్యాంగోస్ అయితే కనిపించాయి. ఇంకా రా మ్యాంగో చూడంగానే మన ప్రాణం ఆగుతుందా చెప్పండి. వెంటనే నేనైతే తీసుకున్నాను. సో ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసి అయితే నేను ఇలా పీల్ తీసేసి మంచి తురుముతున్నాను. సో నాకు ఈరోజు మ్యాంగో పులిహోర తినాలనిపించింది. మ్యాంగో పప్పు ఆల్రెడీ చాలాసార్లు చేసుకున్నాను. సో ఆల్రెడీ పప్పులు ఈ మధ్యలో చాలా ఎక్కువగా అయిపోయి నాకు పప్పు అంటే అంత ఇష్టం ఉండదు. సో ఇలా నాకు పులిహోర తినాలనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లకి అయితే చాలా డేస్ అయిపోయింది మిస్ అవుతున్నానైతే ఇలా తురుముకున్నాను. ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాము. వావ్! చాలా పుల్లగా ఉందండి. అసలు ఇంత పుల్లగా ఉంటుందో లేదో అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం లోపల యెల్లో లాగా కలర్ లాగా వచ్చేసింది. పండు మక్కింది కదా! పుల్లగా ఉంటుందో లేదో స్వీట్ ఉంటుందో అనుకున్నా. సో పుల్లగానే ఉంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అలా వేసుకొని పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని కరివేపాకు రెబ్బలన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా. సో చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ కంటే ముందు ఒక్క 2 ఎండుమిర్చిలు అనేది వేస్తున్నాను. సో నాకు ఇందులో వేసిన ఎండుమిర్చి అంటే చాలా ఇష్టం. అందుకోసం నేనైతే 2 ఎండుమిర్చిలు అయితే వేసాను. సో ఇదంతా మంచి ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చికి సాల్ట్ పట్టుకొని తినేటప్పుడు పులిహోరలో చాలా టేస్ట్ని ఇస్తుంది. అసలు చిన్న పిల్లలు తింటే కూడా కారం అన్నది అవ్వదు అన్నట్టు. ఇది చిన్న టిప్ అన్నట్టు. ఇంక ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసాక కదా బాగా మిక్స్ అయిపోయింది. ఇదంతా కూడా పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మ్యాంగో తురుము అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతే. ఒక 5 to 6 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్నామంటే మ్యాంగో తురుము అంతా కూడా మంచి ఫ్రై అయిపోతుంది. ఇంకా నోట్లో నీళ్ళు అయితే ఇలా గుమ్మ అట్లా ఉరకొచ్చేస్తున్నాయి. నాకు చాలా ఇష్టం అన్నట్టు మ్యాంగో పులిహోర. ఎందుకంటే మనకి ఇయర్లో ఒకసారి దొరుకుతుంది కదా, సమ్మర్ సీజన్లో మాత్రమే. సో అందుకే లెమన్ రైస్ అవి అంటే ఎప్పుడు తింటూనుంటాం. మ్యాంగో అంటే అది ఎంతైనా స్పెషలే కదా. నాకైతే చాలా ఇష్టం. ఇంకా మ్యాంగో అంతా మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత రైస్ అయితే వేసుకొని ఒకసారి మంచి మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకుంటే అంతే, ఎంతో వేడి వేడిగా టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ. ఇలా మంచి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకొని అంతే, ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అన్నట్టు. ఇలా మ్యాంగో పులిహోర ఏ టైంలో అయినా తినొచ్చు కదా. ఇంకెందుకు లేట్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. వావ్! నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అంత ఇట్లా ఉంది. ఇంకెందుకు లేట్, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే అనిపిస్తుంది. చాలా వేడిగా ఉంది. సూపర్ అండి. పులుపు మాత్రం మామూలుగా లేదు. చాలా పుల్లగా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇలా కనుక లంచ్ బాక్స్‌లో ఇస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ లంచ్ బాక్స్‌లో ఇవ్వడానికి ఈ సీజన్‌లలో ఇవి మనకి దొరకవు కదా. సో దొరికేటప్పుడు తినేసేయండి. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.